మోగుతుంది కదా, తీయొచ్చు కదా. ఎవరండి? చందా వాళ్ళంట. రేపు ఇస్తాను చెప్పు. రేపు రండి. మీరు అలాగే అంటారు, మళ్ళీ రాయకుండా డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోతారు. నేను చెప్పిన మీరు లిస్ట్ రాయండి, నాకు డబ్బులు ఇచ్చి మీరు రేపు వెళ్ళండి. అక్కడే ఉంది చెప్పు. కరెంటు వాళ్ళకి 100 రూపాయలు. కరెంటు వాళ్ళకి 100 రూపాయలు. కరెంటు లాస్ట్ టైం 100 ఇచ్చామా 50 ఇచ్చామా? 50 అనుకుంటా. మరి 100 అంటావేమి? 50 చెప్పు. కరెంటు బిల్లు 50. సరే రాయండి. మరి మీటర్ అతనికి కరెంట్ రీడింగ్ తీసిన ఆయన. కరెంటు 50 రూపాయలు కాదు, 100. మనకి 2 ఉన్నాయి మీటర్లు. 100 రూపాయలు. మళ్ళీ 50 రూపాయలు రాసడానికి నేను అక్కడ ఇచ్చింది. అలాగే. నెక్స్ట్ జీవీఎంసీ చెత్త తీసిన వాళ్ళకి. చెత్త తీసిన వాళ్ళకి అయిపోలేదు ఇంకా. చెత్త తీసుకెళ్ళిన వాళ్ళకి కూడా, ఎందుకంటే కాళ్ళ చెత్త తీస్తారు, మళ్ళీ అది తీసుకెళ్తారు. తీసిన వాళ్ళు ఒకరు, వేసిన వాళ్ళు ఒకరు. చెప్పే 100 రూపాయలు చెప్పే చాలు. 100 మళ్ళీ అడుగుతారు కదా, మళ్ళీ డీటెయిల్ గానీ ఎంత ఇచ్చావా అంత ఇచ్చావని. అందుకనే లెక్కలు చెప్తున్నాను. కొన్నిటికి ఎవరైనా డీటెయిల్స్ అడుగుతారు కదా, మళ్ళీ ఇలాంటి దానికి కూడా డీటెయిల్స్ అడగరే. ఏమో అడిగితే నోర్మి రై నోరు ముట్టే అలా చెప్తానండి. నోరు మూసుకొని నోటితో చెప్పు. నోరు మూసుకొని నోటితోటి మీరు ఒకసారి చెప్పండి. నేను కామెడీ చేయకు, ముందు తెమల్చు. కామెడీ ఏంటండి? తెమల్చో, టైం అవుతుంది. తర్వాత ఇంకెవరు? అంతేనేమో. కొలాయ్ మర్చిపోయారు. కొలాయ్ ట్యాప్ వాటర్. బాబు అవి కూడా 2 ఉన్నాయి. 100. లాస్ట్ టైం కూడా 100 కదా ఇచ్చాం. 100 ఇచ్చాం. ఇప్పుడు ఈరోజు 100 ఇచ్చామనుకో, నెక్స్ట్ టైం కూడా 100 ఇవ్వాలి. అదే లాస్ట్ టైం 50 ఇచ్చామనుకో, ఇప్పుడు 50 ఇస్తే అలా వెళ్తుంది. ఇంత లెక్క ప్రకారంగా వెళ్ళాలి. మరి అంతే కదా, ఏం చేస్తాం. వాళ్ళకంటే దసరాకి చందాలు ఉన్నాయి, మాకు ఏమీ లేవు. అంతేలేండి, కొంతమందికి అంతే, అదృష్టం అంతే. ఏంటి సంవత్సరానికి ఒక్కసారి ఇస్తున్నారండి, ఏదో సంవత్సరం అంతా ఇచ్చినట్టు. సంవత్సరం అంతా నేను ఇవ్వలేనులే, కానీ నాకు సంవత్సరం అంతా పని చేసిన ఎవరు ఇచ్చిన వాళ్ళు లేరు. అంటే కొంతమంది అదృష్టాలు. అంతేలే. ఇంకా ఏం లేదమ్మా, నువ్వు చెప్తే రాసుకోవడమే, ఇంకేముంది. దసరాకి బంపర్ ఆఫర్లు ఇవన్నీ. ఇంకా పాలతనికి మర్చిపోయింది. మిల్క్ బాయ్ ఎంత? 50. మరి 50 కదా. తర్వాత అంతే, ఇంకే ఉన్నాయి. ఇంకా తర్వాత అనుకో లెక్క రాసి అయిపోయింది అంతే. లేదు ఇంకా బోల్డ్ ఉన్నాయి, నాకు ఇవ్వండి, నేను రాస్తాను. బోల్డ్ ఉన్నాయి చెప్పు, నాకు రాస్తాను. లేదు నాకు గుర్తెచ్చుకొని నేను రాస్తాను, నాకు ఇవ్వండి, మీరు ఇవ్వండి. ఆలోచించండి. ఆఫర్ల జాతర. ఎందుకంటే మీరు వెళ్ళిపోయిన తర్వాత ఇంటికి వచ్చి నన్ను అడుగుతున్నాను, మళ్ళీ మర్చిపోయినంటే మళ్ళీ బాధ. అన్న దగ్గర కొట్టి వచ్చింది. ఏం చెయ్యి, ఎవరు పేరు? అమ్మయ్య అయిపోయింది, డబ్బులు ఇచ్చింది. బాగా చూసుకొని నాకు డబ్బులు ఇవ్వండి. ఆగు, కుకింగ్ మాస్టర్ ఏంటి? నేనే. నువ్వేనా బయట దాన్ని పెట్టి కుకింగ్ మాస్టర్ డబ్బులు వేయడానికి? బయట వాళ్ళకే ఇస్తారేటండి, ఇంట్లో నేను పని చేస్తున్నానా? మీకు వండి పెడుతున్నాను, మళ్ళీ మీ పిల్లలకు వండి పెడుతున్నాను. 24 గంటలు పని చేస్తూనే ఉంటాను. నువ్వు ఎలా టాలెంట్ చూపించుకో, నా దగ్గర డబ్బులు లేవు. అలాగా నువ్వు ఎక్స్ట్రా చేయగలవు. 500 రూపాయలు ఇవ్వలేరా? ఉన్న వాళ్ళందరికీ 50లో 100 వేస్తే నీకు ఓన్లీ 500 రూపాయలే. 24/7 అండి, ప్లస్ జిఎస్టీ కూడానా? జిఎస్టీలు తగ్గితే నీ జిఎస్టీలు పెరిగిపోయి నీకు అలా ఉందే. నీకేం చెప్తాను నీకు. సరే అయితే మంచిదే, కరెక్టే. 1 రూపీ తగ్గించి ఇంక్లూడింగ్ జిఎస్టీ 499 ఇచ్చేయండి. బంపర్ ఆఫర్లు ఇచ్చావు బాగానే. దసరా అదే నేను నా దసరా కూడా నేను రాస్తున్నాను, చూడు ఒకసారి. మీకేమున్నాయి? మరి అదే నేను రాయాలి కదా, నీకేటుందో నాకు అది రాయాలి కదా. ఇందా గ్రాసరీలు తెచ్చేది అది. గ్రాసరీసా? దానికే వేసేస్తారేంటి? మరి లేకపోతే ఎవడే వేస్తారు? నేను రోజు తెల్లవారు వెళ్ళి తీసుకొచ్చి నీకు ఇస్తే నువ్వు వంట చేస్తావు. మరి దానికి చాలా రాదా? నాకు ఇవ్వరా? నేనే వేసుకుంటాను. అలాగే నాకెవడిస్తాడు? ఇప్పుడే కదా చెప్తా, మీరు అందరికి ఇస్తారు, మరి నాకెవడిస్తారే? అందుకే నేను వేసుకున్నాను.
అలాగే ఉంటాయి మరి లెక్కలు. నువ్వు వేసుకుంటే నేను అలాగే వేస్తాను. సరేలేండి, మా ఆయన్ని అడిగేసి ఇస్తాను. సరేలేండి, నేను మా ఆవిడ తీసుకుంటాను. పోలా అదిరి పోలా.